ఏదో ఒకటి ఎమోషన్ వస్తూనే ఉంటుంది ప్రతి నిమిషం. జ్ఞాపకాలు అది తెచ్చుకుంటుంది. మనం ముందుకెళ్ళాలి. సినిమా రన్ అవ్వాలంటే, మన లైఫ్ రన్ అవ్వాలంటే ప్రొజెక్టర్‌లో ఫిల్మ్ ఉండాలి. ప్రొజెక్టర్‌లో నేనేం ఫిల్మ్ ఎయలా. నేనేం క్రియేట్ చేసుకోవాలా నా లైఫ్ ఇలా ఉండాలని. అర్థమవుతుందా అండి? పాత ప్రొజెక్టర్‌లో ఉన్నవే చూపిస్తుంది. నేను క్రియేట్ చేసుకోవాలా? ఉన్న దాని గురించే వర్రీ అవుతున్నా, బాధపడుతున్నా. మా అమ్మ క్రియేట్ చేసుకోవాలా? మా నాన్న క్రియేట్ చేసుకోవాలా? మా తాత క్రియేట్ చేసుకోవాలా? మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎలా చేశారు గదా! కానీ ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. వాళ్ళకన్నా కొంచెం స్పేస్ ఉంది. కొత్తవేమన్నా జరిగినియి. మనకసలు ఏం కొత్తవి జరగట్ల. వాళ్ళేం అనుభవిచ్చారో అదే జరుగుతుంది. కాపోతే కొత్త ప్లేస్‌లో జరుగుతుంది అంతే. నేను అమెరికాలో ఉంటా, ఆస్ట్రేలియాలో ఉంటా. బట్ అదే జరుగుతుంది. అర్థమవుతుందండి? దేర్ ఈస్ నో ప్లేస్. వి టచ్డ్ ద ఎడ్జ్. కలియుగం అంటేనే ఎడ్జ్. ఎడ్జ్ ఆఫ్ ద అన్ని లేయర్స్‌లో ఎడ్జ్‌కెళ్ళిపోయాం మనం. ఇంక నెక్స్ట్ వచ్చేది క్లీనింగ్ తప్ప ఇంకేం లేదు. సత్యయుగే నెక్స్ట్ గోల్డెనే. గోల్డెన్ యుగాకెళ్ళాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్. మనం ఎడ్జ్ టచ్ చేసేసాం. క్లీనింగ్ తప్ప ఏమీ లేదు. ఎంతమందికి అర్థమైందండి?